నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను మీ బాలు ఒంగోలు నగరంలోని 3వ డివిజన్ ఆక్సిలియం స్కూల్లోని పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో కార్యకర్తలు వచ్చారు కలెక్టర్పై బాలినేని అసహనం వ్యక్తం చేశారు పోలింగ్ బూత్లో ఇంకా 500 మంది ఓటర్లు బారులు తీరారన్నారు ఎన్నికల కమిషన్ విఫలమైందన్నారు టీడీపీ నాయకులు ఓడిపోతారనే భయంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు ఒంగోలు భారీ మెజార్టీతో గెలుస్తున్నట్లు బాలినేని తెలిపారు టీడీపీ నాయకులు రాచగొల్ల వెంకటరావు పోలింగ్ బూత్లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఇరు వర్గాలు మోహరించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది आप लोग पीछे जाइए पीछे जाओ आराम से భారీ మెజార్టీ రాబోతుంది ఇది మటుకి కన్ఫర్మ్ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా నగరంలోని ఓటర్లు ఉదయం నుండే బారులు తీరారు మహిళలు వృద్ధులు ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఒంగోలు వైసీపీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయం నుండి నగరంలో ఇందిరమ్మ కాలనీ ఏబిఎం కాలేజీ డిఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్ హౌసింగ్ బోర్డులోని కేవి విశ్వవిద్యాలయం సిఎస్ఆర్ శర్మ కాలేజీ అంబేద్కర్ భవన్ జయరాం థియేటర్ సెంటర్ గోపాల్ నగరం తదితర సెంటర్లలో పర్యటిస్తూ ఓటింగ్ సరళిని పరిశీలించారు ప్రశాంతంగా నిర్వహించేలా చూసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు ఓటర్లను చిరునవ్వుతో పలకరిస్తూ బాలినేని ముందుకు సాగారు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీని కలిసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని కోరటం జరిగిందన్నారు ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు
7 గంటలకు స్టార్ట్ అయింది, ప్రశాంతంగా జరుగుతుంది. అందరూ కూడా వారి ఓటు హక్కు వారు వినియోగించుకుంటూ ఉన్నారు. ఈ రకంగా పీస్ఫుల్గా జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా పొద్దున్నే 6:30 కల్లా వచ్చి ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యారు. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల్లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంతపేటలోని ఎంపీడీఓ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలుర వికలాంగుల వసతి గృహంలో ఏర్పాటు చేసిన 157వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ ఓటు వేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 2183 పోలింగ్ కేంద్రాల్లో 14,000 మందికి పైగా పోలింగ్ సిబ్బందిని విధులకు కేటాయించినట్లు తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును అర్హులందరూ వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న చందన అనే యువతితో కలిసి కలెక్టర్ సెల్ఫీ పాయింట్లో ఫోటో దిగారు. తొలిసారిగా ఓటు హక్కు పొంది దానిని వినియోగించుకోవటం నాకెంతో గర్వంగా ఉందని చందన తెలిపారు. డాక్టర్ చదువుతున్న చందనను తొలిసారి ఓటు హక్కు రావటం, దానిని వినియోగించుకోవటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ సార్ డీటెయిల్స్ 157 పోలింగ్ కేంద్ర ఇక్కడ సంతపేట ఒంగోలులో ఉంటున్న పోలింగ్ కేంద్రంలో ఇవాళ నేను కూడా ఓటు వేయడం జరిగింది. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఓటర్ నౌ. ఖచ్చితంగా మనం చేసిన ఫలితాల వలన చాలామంది ఓటింగ్కి రావడం జరిగింది. ఎస్పెషలీ అర్బన్ సెంటర్స్లో కూడా చూస్తే చాలామంది కదిలి వచ్చేసి ఓటేసిన ఒక పరిస్థితి కనపడుతుంది. విలేజెస్లో ఓవర్వెల్మింగ్ రెస్పాన్సెస్ ఉంది. ఇప్పటికే దాదాపుగా 60-65% ఆఫ్ ఓట్స్ ఓవరాల్ జిల్లాలో జరగడం జరిగింది. ఇంకా రాబోయే ఇంకొక 1.5-2 అవర్స్లో డెఫినెట్లీ అనదర్ ఒక 20% వరకు మ్యాక్సిమం అవుతుందని అనుకున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్లో ఎర్లీ మార్నింగ్ 7 నుంచి 10 వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి ఓటు వేయడానికి రావడం చాలా సంతోషము. ఖచ్చితంగా అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరిగింది. అదన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కూడా సరి చేసుకొని ఓవరాల్గా చాలా పీస్ఫుల్గా ఈ ఎంటైర్ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. అండ్ దీనికి పోలింగ్ పర్సనల్స్ దాదాపుగా 14,000 మంది ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. దాదాపుగా 3,000 మంది 2,500 మంది పోలీసులు కూడా వివిధ రంగాల్లో లా అండ్ ఆర్డర్ సంబంధపడిన విషయాల్లో ఉంటున్నారు. అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసెస్ కూడా దాదాపుగా ఒక 11 కంపెనీస్ ఇప్పుడు మన జిల్లాలో ఉండడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రక్రియ అన్ని కంప్లీట్ అయిన తర్వాత సేఫ్గా ఈవీఎంస్ అన్నీ కూడా తీసుకువచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ రైస్ కాలేజీలో అక్కడ ఉంటున్న స్ట్రాంగ్ రూమ్లు పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్సెస్ ఫర్ ఓటింగ్కి చేసిన ప్రతి ఒక్క ఓటర్కి మాత్రం కాకుండా ఈ ఓటింగ్ ప్రక్రియ జరుపుతున్న పోలింగ్ పర్సన్స్ అండ్ పోలీస్ సిబ్బందులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు చందన, నేను బీఎస్ చదువుతున్నాను గుంటూరులో. ఐఎమ్ ప్రౌడ్ టు ఓట్. ఇది నా ఫస్ట్ ఓట్. నా ఓట్ వినియోగించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా 5 గంటల వరకు 72% ఓటింగ్ నమోదైంది. 5 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఎర్రగొండపాలెంలో 2,07,214 మంది ఓటర్లకు గాను 1,02,230 మంది ఓటు హక్కు 49.3% పోలింగ్ నమోదైంది. దర్శి నియోజకవర్గంలో 2,26,370 మంది ఓటర్లకు గాను 1,16,454 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 51.44% నమోదైంది. సంతనూతలపాడు 2,14,638 మంది ఓటర్లకు గాను 1,24,385 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 57.95% నమోదైంది. ఒంగోలు 2,40,242 మంది ఓటర్లకు గాను 1,21,729 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 50.66% నమోదైంది.
కొండెపి నియోజకవర్గంలో 2,39,609 మంది ఓటర్లకు గాను 1,17,660 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 49.10% నమోదైంది. మార్కాపురం నియోజకవర్గంలో 2,14,608 మంది ఓటర్లకు గాను 1,13,567 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 20.45% నమోదైంది. గిద్దలూరు నియోజకవర్గంలో 2,39,710 మంది ఓటర్లకు గాను 1,26,696 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 52.85% నమోదైంది. కనిగిరి నియోజకవర్గంలో 2,40,079 మంది ఓటర్లకు గాను 1,26,731 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 52.78% పోలింగ్ నమోదైంది. ప్రకాశం జిల్లాలో ఈ 8 నియోజకవర్గంలో 7 ఒంగోలు పార్లమెంటరీ సెగ్మెంటు ప్లస్ ఒక బాపట్ల సంతనూతలపాడు సెగ్మెంట్తో కలిపి ఈ 8 నియోజకవర్గంలో ఉంటున్న 2,183 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఫస్ట్ 5:30 గంటల నుంచి 7 గంటల వరకు ఈ మాక్ పోల్ ప్రక్రియ చేయడం జరిగింది. ఈ మాక్ పోల్లో ఎక్కడెక్కడ ఈవీఎంలు ఎక్కడైనా ప్రాబ్లం అవుతే ఆ ఈవీఎంస్ ఇమీడియట్గా రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దాకా చాలా సుమూహంగా ఈ పోలింగ్ ప్రక్రియ జరిగింది. బొట్లగూడూరు దర్శి పోలింగ్ స్టేషన్ నంబర్ 22లో అక్కడ బొట్లపాలెం దాంట్లో కొంచెం ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. అక్కడ క్రౌడ్ మధ్యలో కొన్ని గొడవలు జరిగి అక్కడ ఈవీఎంస్ కిందకి పడడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ పోలీస్ అందరూ కూడా వెళ్ళారు. పోలీస్ అండ్ సెక్టర్ ఆఫీషియల్స్ అండ్ ఆర్ఓ కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఈవీఎంస్ ఏదైనా డ్యామేజ్ అయిందా లేదా అని చెక్ చేసుకొని ఇమీడియట్గా అక్కడ పోలింగ్ రెస్యూమ్ చేయడానికి పెడుతున్నాము. ఓటర్లు అందరూ కూడా బయటగా వెయిట్ చేస్తున్నారు. వన్స్ ఇది మళ్ళీ ఈ పోలింగ్ కేంద్రాలు సెట్ చేసిన తర్వాత పోలింగ్ ప్రక్రియ ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి ఉన్న అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ప్రతి చోట్ల కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చే ఉన్నారు. అన్ని చోట్ల క్యూలు అన్నీ కూడా చాలా భారీగా ఉంటుంది. పోలీసులు అండ్ అక్కడ ఉంటున్న ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్లని కూడా ఈ క్యూ మేనేజ్మెంట్లో కొంచెం ఇబ్బంది కనపడుతుంది. బట్ ఇంకొక 1 hour పోలింగ్ ఎక్కువ టర్న్అవుట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇది ఈ విషయాలన్నీ కూడా కొంచెం సుమూహంగా అవడానికి వీలు ఉంటుంది. అదర్వైజ్ పోలీస్ బందోబస్తు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉంటాయో అక్కడ ఇమీడియట్గా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వెళ్తున్నారు. అండ్ సిఏపిఎఫ్ టీం కూడా ఇష్యూస్ ఉన్న చోట్ల వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటున్నారు. సో ఇప్పుడు దాకా మేజర్ ఇన్సిడెంట్స్ ఏమీ లేదు. ఉంటున్న మైనర్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా పోలీస్ అండ్ ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీ వద్ద టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీకి చెందిన బయట వ్యక్తులు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ఏజెంట్గా కూర్చున్న కార్పొరేటర్ తాడి కృష్ణలతను ఏజెంట్గా ఎలా అనుమతించారని గొడవ చేయగా, అదే సమయంలో వైసీపీ శ్రేణులు లోపలికి వెళ్లి ఆర్ఓ రూల్స్ మీరు ఎలా బ్రేక్ చేస్తారని గట్టిగా మాట్లాడడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఓట్లు వేయడానికి అక్కడికి రావడంతో టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు అంతమందిని ఎలా అనుమతిస్తారని గొడవ దిగారు. పోలీసులు కలుగ చేసుకుని ఇరు వర్గాలను అక్కడ నుంచి పంపించి వేశారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు నగరంలోని రామ్నగర్ మున్సిపల్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు రామ్నగర్లోని ఆయన నివాసంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకొని మీడియాతో మాట్లాడారు. 33 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు సేవ చేస్తున్న మాగుంట కుటుంబాన్ని ఇప్పటి వరకు ఆదరించిన విధంగానే ఈ ఎన్నికల్లో కూడా ఆదరించాలని కోరారు. ప్రభుత్వాన్ని మార్చేందుకు ఓటర్లు గట్టిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగుంట సతీమణి గీతాలత, మాగుంట నిఖిల్ రెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, సిద్ధవరపు మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాగుంట సతీమణి గీతాలత, మాగుంట నిఖిల్ రెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, సిద్ధవరపు మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 2024 జనరల్ ఎలక్షన్ ఈరోజు పోలింగ్ అనేది మే 13 తారీఖున జరుగుతూ ఉంది. ఒంగోలు పట్టణంలో మా కుటుంబ సభ్యులతో నేను ఓటు హక్కును వినియోగించుకున్నాను. నేను ప్రతి ఒక్కరూ స్పందన చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలి, తెలుగుదేశం పార్టీని అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా వారిని పీఠం పైన కూర్చోబెట్టించాలి అనేది ప్రజల్లో స్పందన కనపడుతూ ఉంది. ఖచ్చితంగా అందరూ అభ్యర్థులు కూడా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా గెలవబోతున్నారు. అందరితో పాటు నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మా విజయం కూడా భగవంతుడు ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుస్తున్నాం అనేది కూడా తెలుపుకుంటున్నాను. ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత ప్రజలకి సేవ చేసే కార్యక్రమాల్లో అందరూ కూడా నిమగ్నమై ఉంటారని కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు 33 సంవత్సరాలుగా అభిమానించిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా మీ సేవలోనే ఉండాలనే మా అందరి లక్ష్యం, అది ఆశీర్వదించారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే వైసీపీకి అనుకూలంగా ఉండడంతో టీడీపీ వాళ్లు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీలో బాలినేని కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉదయం 6 గంటలకే మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారని, జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీ వాళ్లు అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు వాళ్లకు బుద్ధి చెబుతారని అన్నారు. 6వసారి ఎమ్మెల్యేగా విజయ కేతనం ఎగరవేయబోతున్నానని బాలినేని అన్నారు.
పొద్దున్నే 6:30 కల్లా ఓటు వేయాలని ప్రజలు రావటం నిజంగా చాలా శుభ పరిణామం. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంది. దానికి ఎన్నో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా పూర్తి సహకరించడం లేదు. ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ పక్కన ఉన్నారు. ఏ పరిస్థితిలో మంచి మేధాతో గెలుస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో కూడా గతంలో 150 సీట్లు రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తున్నారని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా తెలియజేసుకుంటూ మరి ఓటర్లు మరి ఒంగోలు ప్రజలకి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. వాళ్ళు నాకు ఎప్పుడు కూడా 6వసారి నన్ను గెలిపిస్తున్నందుకు కూడా నేను వాళ్ళకి నా ధన్యవాదాలు మాకు లేడీస్ ఎక్కువ ఫాలోయింగ్ ఉందనేది ప్రజలందరికీ తెలుసు. సో మాకు ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ధీమాగా ఉన్నాం. లేడీస్ ఎక్కువ పర్సెంట్ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకి ఈరోజు వైసీపీకి వేస్తుందని చెప్పి క్లియర్గా అర్థమైపోతాం. ఇప్పుడు మా వాళ్ళని లోపలికి బానిటల్లా వాళ్ళనే లోపల బానిస్తూ ఉన్నారు. ఏదో బీజేపీ అలయన్స్ అని చెప్పి పోలీసులు ఇప్పుడు ఏదో చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరో చేస్తున్నారు అన్నీ గుర్తుపెట్టుకుంటాం. సరే పోనీండి, జరుగుతాయి. మా ప్రజలు ఉన్నారు. మాకు ఎన్ని చేసినా మేము బంపర్ మెజార్టీతో గెలుస్తాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు ఎస్ఎస్ఎన్ కాలేజీలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ సమయం ముగిసినా కూడా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎండ వేడిమిని కొంతమంది తట్టుకోలేక సాయంత్రం ఓటు వేద్దామన్న ఆలోచనతో ఆగిపోవటం, ఒక్కసారిగా 3 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో పోలింగ్ నిదానంగా సాగుతోంది. గ్రౌండ్లో కూడా ఉన్నారు. ఒంగోలులో అన్ని పోలింగ్ కేంద్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి తలెత్తింది. నగరంలోని 3వ డివిజన్లో ఆక్సిలియం స్కూల్లో దాదాపు 500 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఓవైపు 6 గంటల సమయం కావడంతో ఎన్నికల కమిషనర్ నిబంధనల మేరకు గేట్లు మూసివేయడంతో పెద్ద ఎత్తున ఓటర్లు గేటు బయటే తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కమిషన్ ఎంత ముత్తుకున్నా ప్రజల్లో అవగాహన లేకపోవడం దురదృష్టకరం. దాదాపు ఒంగోలు నగరంలో వందలాది మంది ఓటు హక్కు వినియోగించుకోకుండా వెనుతిరిగి ఉంటారన్న అంచనా. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాత్రి 10 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని పోలింగ్ సిబ్బంది చెబుతున్నారు. అందరూ అదే పరిస్థితి. ఎక్కువ మంది లేదండి, టైం అయిపోయింది. మీరు అసలు ఇప్పుడు రావటమేనా? మధ్యాహ్నం వచ్చాము, ఫుల్గా ఉందని వెళ్ళాం. మధ్యాహ్నం వస్తే ఎక్కువ మంది జనం ఉన్నారు, ఉండలేక వెళ్ళిపోయాము. సరే ఇప్పుడు జనం వస్తుంటే ఏం ఆపేయరు కదా, అందుకని ఉంటే 6 గంటల లోపల తెలియదు. నాకు టైం తెలియదండి, పోయినని తెలియదు. లేకపోతే ముందే వస్తాం కదా, 5:30 ఇప్పుడు టైం 6 గంటలకు కరెక్ట్గా ఆపేస్తారు. 6 గంటలకు కరెక్ట్గా ఆపేస్తారు. 6ంటికే వచ్చాం, కరెక్ట్గా 6ంటికి వచ్చినా 6ంటికి ఆపేసినట్టు. మరి మీరు ఓటు హక్కు కోల్పోయారు, ఎట్లా ఏమనిపిస్తుంది? సరే ఏం చేసి నాకే అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. వచ్చేయాలనేగా వచ్చింది, ఇక్కడ వస్తే కుదరదని పంపిస్తున్నారు. ఇంకేం చెయ్యాలి? అది ఒంగోలు కుప్పల దగ్గర ఇక్కడికి పడ్డాయి మా ఓట్లు. మేము అక్కడ నుండి రావాలి కదా, మధ్యాహ్నం వచ్చి చాలా తోడు ఉండి ఎక్కువగా ఉందని మళ్ళీ రావచ్చని వెళ్ళాము. ఇప్పుడు చూడబోతే ఇట్లా చేస్తున్నారు. ఎట్లా ఉంది? బాధగా ఉంటుంది కదా. ఎలా ఉందంటే ఏం చెప్పాలి చెప్పండి. ఓటు బాగొట్టుకోలేదు.
6ంటికి వచ్చామండి ఓట్లు వేయడానికి. ఓట్లు అనేది 6:15, 6:30 దాకా ఓట్లు వేయిస్తానన్నారు. కానీ ఓట్లు వేయకుండా ఎన్నికల అధికారి చెప్పారు. లేదు, ఇంకా పెంచారు. 7ంటికి చెప్పారుగా. 7ంటికి చెప్పారు. మళ్ళీ వీళ్ళందరికీ 6-7 మంది 10 మందికి ఆపేస్తే ఎట్లా సార్? అది న్యాయం కాదు కదా. 5 మందికి 6 మందికి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ హుకుంతో లోపల పంపించారు. అది తప్పు కాదు సార్. ఇప్పుడు కొంతమందిని ఆపుతున్నారు. ఇప్పుడు మేము చెప్తామండి. ఇంకా అంతమంది ఉంటే ఇంకా కాసేపు మీకు మేము ఫోన్ చేయడం. ఒక్క మాట కానిస్టేబుల్ మీరు చేస్తే సార్ మీరు చెప్పండి సార్. ఒక మాట నేను 10 నిమిషాల్లో వస్తాను. మీకు ఇబ్బంది ఇక్కడ ఎవరు ఓటేయకుండా అందరూ చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటేయచ్చు. సార్ వచ్చిన తర్వాత 70 ఓట్లు పంపించాడు సార్. కంప్లీటింగ్ కాదు, ఓటు ఉన్న వాళ్ళు పంపించాడు. 6 దాంట్లో ఓటేయమని ఒక గంట పెంచారు. 7ంటికి అన్నారు. కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచల్ల జనార్దన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి రామ్నగర్లోని మున్సిపల్ హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ శాతం బాగా పెరిగిందని, ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసేందుకు బారులు తీరారని అన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తమ ఓటు హక్కును నచ్చిన నేతను ఎంచుకునేందుకు సిద్ధపడి వచ్చారని తెలిపారు. పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడుతోందని జోస్యన్ చెప్పారు. లైట్ లేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంతా కూడా పర్సంటేజ్ ప్యాటర్న్ పెరిగింది. ఎందుకంటే మన అధికారులది చూసాం, ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ పర్సంటేజ్ పెరిగి చరిత్రలో లేనంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇవాళ కూడా అన్ని దగ్గర కూడా పర్సంటేజ్ పెరిగింది అంటే దీని ఉద్దేశం సైకో జగన్ని ఇంటికి పంపుతారనేది ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు విసుకెత్తిపోయారు, ప్రజలు కూడా భయభ్రాంతులు చేశాడు, ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. దాని ఓటు రూపంలో ఇవాళ ఎప్పుడూ రాని వాళ్ళు కూడా అదివరకు ఎండ అనుకోనో లేకపోతే ఇంకో ఊరు వెళ్ళిపోయాం కదా ఇప్పుడు ఏముందలే మనం వేయకపోతే ఏముందలే అనుకునే వాళ్ళు కూడా ఇవాళ మొత్తం పల్లెటూరులో చుట్టాలు బంధువులు అదేవిధంగా ఇక్కడ కానీ అందరూ కూడా వచ్చి ఈరోజు పోలింగ్లో పాల్గొన్నారు అంటే దాని ఉద్దేశం మార్పు కోసం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మన ఒంగోలులో 82% అయింది. ఇప్పుడు 82% అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి కొన్ని ప్లేసెస్లో 7-8 అవుతుంది కాబట్టి మనకు తెలిసినంత వరకు 85-86% ఒంగోలులో హయ్యెస్ట్ పోలింగ్ జరగబోతూ ఉంది. కాబట్టి ఈ మార్పు అనేది ప్రజల్లో వచ్చిన మార్పు, ఇది ఖచ్చితంగా ఇది మార్పు కోరుతున్నారనేదే ఉద్దేశం. దానికి ఈరోజు రాష్ట్రం కూడా 20 సంవత్సరాలు వెనకపోయింది. ఇంకా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి అందరూ కూడా వచ్చారు. ఖచ్చితంగా ఇంకా 4వ తారీఖు దాకా అందరం వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరం చూద్దాం. రేపు ఈ పర్సంటేజ్లను బట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఓటుకు నోటు ఇస్తేనే ఇంటి నుండి ఓటర్ కదలని ప్రస్తుత రోజుల్లో అమెరికాలో ఉంటున్న ఓ యువతి ఏ నోటు ఆశించకుండా తన సొంత ఖర్చులతో ఒంగోలు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్న అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒంగోలులోని కబాడీపాలెంలో కట్టా ప్రశాంత్ చక్రవర్తి, మేరీ కుమారి దంపతులు నివసిస్తున్నారు. వారికి రతన్ చక్రవర్తి, కీర్తన అనే 2 పిల్లలు ఉన్నారు. ప్రశాంత్ చక్రవర్తి విద్యుత్ శాఖలో పనిచేస్తూ ఇటీవల మరణించారు. మేరీ కుమారి చీరాల ఆర్టీసీ డిపోలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారి కుమారుడు రతన్ చక్రవర్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా వారి కుమార్తె కీర్తన పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలో ఉంటున్న కీర్తనకు ఒంగోలులో ఓటు హక్కు ఉంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఓటు హక్కు వినియోగించుకోవాలని కీర్తన నిర్ణయించుకున్నారు. అందుకు ఆమె భర్త కూడా ఎంతో ప్రోత్సహించారు. దాంతో అమెరికా నుండి
గ్రౌండ్ ట్రిప్కు అక్షరాల 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఒక ఇండియన్ సిటిజన్గా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని వినియోగించుకునేందుకు డబ్బులు ఖర్చు చేసేందుకు వెనుకాడకుండా అనుకున్న సమయానికి కీర్తన ఒంగోలు చేరుకుంది. ఒంగోలులోని ABM జూనియర్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకుంది. సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఇది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అని కీర్తన గర్వంగా చెప్పడం విశేషం. హాయ్, మైసెల్ఫ్ కీర్తన. నేను ఫార్మడీ గ్రాడ్యుయేట్ని. US నుంచి ఈరోజు నాకు ఓట్ క్యాస్ట్ చేసుకోవడం కోసం వచ్చాను. ఓట్ అనేది మన రెస్పాన్సిబిలిటీ టు క్యాస్ట్ అవర్ ఓట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మనం ఈరోజు ఓట్ క్యాస్ట్ చేసుకుంటేనే రేపు ఆ ప్రజాస్వామ్యాన్ని అడిగే అధికారం మనకు ఉంటుంది. సో నా ఓట్ని నేను క్యాస్ట్ చేసుకోవడానికి US నుంచి వచ్చాను. 1 year బ్యాక్ వెళ్ళానండి. నాకు మ్యారేజ్ అయిపోయి 1 year బ్యాక్ నేను USకి వెళ్ళాను. సో ఇవాళ ఓటు వేద్దామని చెప్పి వచ్చాను. నేను లాస్ట్ ఎలక్షన్స్కి నేను 2019లో ఓటేసాను, ఒంగోలులో ఓటేసాను. సెకండ్ టైం మళ్ళీ ఓటు వేయడానికి వచ్చాను. ఓటు అనేది మన హక్కు కదా, మనం ఖచ్చితంగా ఓటు వేయాలని వచ్చాను. మా హస్బెండ్ ఓటు వేయడానికే పంపించారు నన్ను, ఇంత ఖర్చు పెట్టుకొని అమెరికా నుంచి ఇండియాకి. అదే అండి, ఈరోజు ఓటేస్తేనే రేపు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే అధికారం మనకు ఉంటుంది. ఈరోజు ఓటు అనేది ఉపయోగించుకోకపోతే రేపు మనం అడగలేం కదా వాళ్ళు ఏం తప్పులు చేసినా కూడా. సో అందుకే నోటు ఇస్తేనే ఓటు వేయడానికి వస్తున్న పరిస్థితుల్లోని మీరు దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టుకొని అంత దూరం నాకు రౌండ్ ట్రిప్కి దాదాపు 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది మొత్తం. ముందుగానే ఫ్లైట్ ఎట్లా మీరు డిజైన్ చేసుకున్నారంటే ప్లానింగ్? మా హస్బెండ్ చూసుకుంటారండి మొత్తం. వచ్చే ముందుగానే రావాలి ఇక్కడికి అని చెప్పి. ఇక్కడ ఓటు వేసిన తర్వాత మీరు చూపించండి కెమెరా. ఓటు వేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఓట్ వేయడం అనేది చాలా హ్యాపీ మూమెంట్. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ షుడ్ క్యాస్ట్ అవర్ ఓట్ అండ్ ఐ హ్యావ్ క్యాస్టెడ్ మై ఓట్. థ్యాంక్ యూ. అందరు కూడా మీ ఓట్ని మీరు ఉపయోగించుకోండి. భవిష్యత్తులో కూడా అంటే ఎటు యూఎస్లో ఫారిన్లో ఉంటారు కదా, నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ కూడా తప్పకుండా వస్తాను. నేను ఇండియన్ సిటిజన్ని కాబట్టి ఖచ్చితంగా ఇండియా వచ్చిన ఓటు నేను వేసుకుంటాను. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలు మంచి విలక్షణ తీర్పు సిద్ధంగా ఉన్నారు. ఎండ కూడా లెక్క చేయకుండా బారులు తీరున్నారు. వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం అధికారులు విఫలమయ్యారు. ఆ బారులు తగ్గట్టుగా షామినాలు లేవు, మంచినీటి సౌకర్యాలు లేవు. వాళ్ళు ఈ క్యూ లైన్లో వెయిట్ చేయ గంటల తరబడి ఎదురు చూసి ఓటింగ్ కోసం చేయలేక ఇళ్ళ కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న ఓటింగ్ ఏకపక్షంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని దోహదం చేసే విధంగా ఉంది. అవతల వాళ్ళకి పరిస్థితులు అర్థమైపోయి వాళ్ళు ఎన్నడూ లేనటువంటి బూతుల్లో కూడా గొడవలు సిద్ధపడతా ఉన్నారు. ఉదయం నుంచి దాదాపు 10-15 బూతుల్లో గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ప్రపంచాన్ని ఎవరు ఆపలేనిపిస్తూ ఉంది. సాయంత్రం కూడా పోలింగ్ బాగా చీకటి పడే పరిస్థితులు ఉన్నాయి. కరెంటు తీసే విధంగా వైకాపాలు కుట్రలు పడుతూ ఉన్నారు. జనరేటర్లు కూడా ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒంగోలులోని ఇందిరా కాలనీలో అంజలి అనే మహిళ నివసిస్తోంది. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఆమెకు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలు మోకాల వరకు తొలగించారు. మోకాల వరకు కాలు తొలగించినా గాయం తాలూకు నొప్పులతో బాధపడుతోంది. అంత బాధలో కూడా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒక పెద్ద ఆటోలో వచ్చింది. కుటుంబ సభ్యుల సహకారంతో కొప్పోలు రోడ్లోని FCI గూడెంలో ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది.
దిండి పెట్టి కాలికి ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పోలింగ్ బూతుల వద్ద ఉదయం 6:30 గంటలకే చేరుకున్నారు. 7 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తపట్నం మండలం మోటుమూల, కొత్తపట్నం, అల్లూరు, ఒంగోలు మండలం, కొప్పోలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పార్లమెంట్తో పాటు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటు గుర్తింపు కార్డును తీసుకుని క్యూ లైన్లో నిలబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. అమ్మా ఇటెళ్ళండి. ఈ అల్లూరు మేజర్ పంచాయతీ, కొత్తపట్నం మండలంలో అల్లూరు మేజర్ పంచాయతీ. దాదాపు 5,000 పైచులకు ఉన్న ఓట్ల గ్రామం ఇది. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే 6 గంటలకల్లా పోలింగ్ అంతా స్టార్ట్ అయింది. ప్రశాంతంగా అందరూ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఓటెత్తారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న యువ ఓటర్లు మొదటిసారి ఓటు వేసేందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వారికి వారి ఓటు వేసినట్లుగా పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతీ యువకులు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు తరలివచ్చారు.
కొత్తగా ఓటు వేస్తున్నందుకు సంతోషంగానూ గర్వంగానూ ఉందని పేర్కొన్నారు. కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఉపాధి అవకాశాలు కల్పించే వారికి ఓటు వేస్తామన్నారు. యూత్ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరారు. 2024లో కొత్తగా యూత్ ఎక్కువగా ఓటు నమోదు చేసుకున్న సందర్భం ఈరోజు 2024 ఎన్నికల సందర్భంగా ఈరోజు సెయింట్ తెరీసా స్కూల్ దగ్గర కొత్తగా ఓటు వేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళలో మనం అడుగుదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కొత్తగా ఓటు ఎందుకు ఎలా వచ్చిన సందర్భంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. నానా నువ్వు ఏం చదువుకున్నావు? ఇంటర్ అయిపోయింది సార్. అయిపోయింది. నీట్ లాంగ్ టర్మ్ చదువుతున్నాను. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఈరోజు ఫస్ట్ టైం ఓటేసారు. అవును సార్. బాగుంది సార్ ఎక్స్పీరియన్స్. కొత్తగా ఉంది. పోవడం ఓట్ వేయడం అంతా బాగుంది. బాగుంది అంతా. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కొత్తగా ఓట్ ఓటింగ్ వచ్చిందా? ఫ్రెండ్స్కి చాలా మందికి వచ్చింది. ఏమి ఇస్తావు నువ్వు? ఏ సందేశం ఇస్తావు యూత్కి? మా ఫ్యూచర్స్ బాగుండేటట్టు చూసే వాళ్ళకి ఎవరికైనా చూసి ఓటు వేయండి. మన ఫ్యూచర్ బాగుంటేనే దేశం బాగుండిద్ది ఏదైనా. ఇదే నీ ఫస్ట్ టైం ఓటు వచ్చింది. అవును సార్. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? కొంచెం పర్లేదు, కొంచెం అది ఎలాగో ఉంది ఫీలింగ్, చెప్పలేకపోతున్నా అంతే. ఆనందం ఉంది, కాకపోతే ఎవరికి ఎలా అర్థం కావట్లేదు ఫస్ట్. ఓకే సార్. తల్లి నీ పేరేం పేరు? భవ్య. భవ్య ఫస్ట్ టైం ఓటు వేస్తున్నా. అవునండి. ఎలా ఉంది? బాగుందండి. అంటే ఓటు ఎందుకు వేయాలి దాని గురించి మన రెస్పాన్సిబిలిటీ కదండి సిటిజన్గా ఓటే. అంటే ఎడ్యుకేషన్ పరంగా, టెక్నాలజీ పరంగా అన్నీ చూసుకోవాలి. యూత్కి అనుకూలంగా ఉండాలి. హాస్పిటల్స్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్, వెటర్నరీ సీట్స్. మన అమ్మాయి ఇది పెడతాం కానీ 2 వర్కులు చేస్తున్నారు. 2 బిజీగా ఉన్నాడు. లేదు కూడా బాగు ఉన్నా కూడా బాగు. ఫస్ట్ టైం కదా, కొంచెం నాకు అసలు ఏం తెలీదు. సో అంత ప్రాసెస్ బయట ఎవరో కొంచెం గైడ్ చేస్తుంటే తద్వారా వేసాము. పర్వాలేదు, బాగానే అనిపించింది. వస్తున్నాయి. మనమే చూస్ చేసుకోగలం కదా. సో నాకు నచ్చింది సిస్టమ్. ఎవరికైనా క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఉంటే చాలండి. అది లేకుండా ఉంటే ఏ గవర్నమెంట్ వచ్చినా క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా. ఎలా ఉంది నీ కొత్త ఓటింగ్? అంటే ఎలా నీకు ఏ ఫీల్ అవుతావు? కొత్త తెలుసుకోవడానికి ఒక కొత్త అనుభూతి వస్తుందండి. నా ఓటు వేయడం ఎట్లా తెలుసుకోవడానికి ఉంటుందని. ఒక ఎన్నికలు ఎలా ఉంటుంది, ఎలా వేస్తామని, కొత్త మిషన్స్ కట్టని అని తెలుసుకోవడం చూడాలండి. యూత్గా నీకు ఏ రెస్పాన్సిబుల్ ఉంది ఓటేసి? రెస్పాన్సిబిలిటీ అంటే పర్టికులర్గా ఒక మా ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా కానీ మాకు అనిపించిన వాళ్ళకి జాగ్రత్త చూసి ఆలోచించి నేను ఓటేయాలని అనుకుంటున్నాను. భవిష్యత్తు అదే మీకు అనిపించిన వాళ్ళకి, మీకు ఎవరైతే మంచి చేసిన అనిపించారో వాళ్ళకి నచ్చిన ఒక పార్టీకి వేసేస్తే అది సరిపోయేది. ఒకళ్ళు మంచి లేదు, మనకు నచ్చిన వాటికి మనకు మంచి ఈ పార్టీ వాళ్ళు మంచి జరిగిద్ది అనుకున్న వాళ్ళకి చేస్తే. తమకి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేస్తారో హాస్పిటల్స్ కానీ
టెక్నాలజీ కానీ వీటన్నిటిని ఉపాధి కల్పించే వాళ్ళకే ఎక్కువ ఓటు వేయాలనేది వాళ్ళ మాటలోనే అవగతం అవుతుంది. యూత్ ఈసారి ఓటు ఎత్తారు. యూత్ పెద్ద సంఖ్యలో ప్రతి బూత్లోనూ యూత్ ఎక్కువగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తు చేయటం జరుగుతుంది. దాదాపు కిలోమీటర్ల పరిధిలోనే, అర కిలోమీటర్ల పరిధిలోనే 50 మీటర్లు అనుకుంటాను బహుశా, ఆ 50 మీటర్ల పరిధిలోనే ఏమున్ని ఎంటర్ కాకుండా ఓట్లు వేసే వాళ్ళనే ఎంటర్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద యూత్ అనేది ఎక్కువ ఆడపిల్లలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల 2024లో యూత్ ఓటులే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్టు సురేంద్రతో శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. కొండపి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం 6 గంటలకే ఓటర్లు తమ ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. వృద్ధులు కూడా ఎంతో ఓపికగా సహాయకులను వెంటబెట్టుకుని మరి మండుటెడ్డలో కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఓటరు ఎంతో ఓర్పుగా క్యూలో నిలబడి ఓటు వేశారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత పటిష్టంగా నిర్వహించారు. చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వాతావరణం కనిపించలేదు. ప్రస్తుతానికి 77% పైగా కొండపి నియోజకవర్గ ఓటింగ్ శాతం చేరుకున్నట్లు సమాచారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లల చెరువు మండలం శతకోడు గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకొని ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు బాహాబాహికి దిగారు. ఓట్లు వేసే క్రమంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకువచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. ఏఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ వద్ద సెయింట్ తెరీసా హైస్కూల్లో ఓటర్లను రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎటువంటి ప్రభావితం చేయకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం పోలింగ్ బూత్ వెలుపల గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలో పోలింగ్ ఏజెంట్లు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నిలబడకుండా ఉండేందుకు అక్కడ నుండి పంపించి వేశారు. పోలింగ్ బూతుల్లోకి వెళ్లేటప్పుడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఓటు వేసిన తర్వాత వారికి అందజేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణ వాతావరణం లేకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి టెంట్లు కూలిపోయాయి. కొరసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. అద్దంకి శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్, వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డి, టీడీపీ యువ నాయకులు బాచిన కృష్ణ చైతన్య, మాజీ శాసన సభ్యులు బాచిన చెంచుగరటయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కోపం, ద్వేషంతో ఎవరిని గెలవలేము, కానీ ప్రేమతో ప్రపంచాన్ని గెలవచ్చు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవే బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.